రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద నిధులను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో జరిగే కార్యక్రమం వేదికగా విడుదల చేయనున్నారు. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ జాతీయ కార్యక్రమం ద్వారా దేశంలోని 9.7 కోట్ల మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విడతలో 20,500 కోట్ల నిధులు పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఫిబ్రవరి 2, 2019న ప్రారంభమైంది. దీని కింద ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ నిధులు 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలోకి జమ అవుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 19 వాయిదాల్లో 3.69 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమయ్యాయి. రెడ్డికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనిషా, గుడ్ మార్నింగ్. రైతు సంక్షేమమే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. అందులో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రేపు రైతుల అకౌంట్ లో నిధులను జమ చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో జరిగే కార్యక్రమం వేదికగా కూడా ఈ నిధులను విడుదల చేయనున్నారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమం సమీక్షించారు అధికారులతో కలిసి. ఈ జాతీయ కార్యక్రమం ద్వారా దేశంలోని దాదాపు 9.7 లక్షల కోట్ల మంది రైతుల ఖాతాలోకి దాదాపుగా ఒక్కొక్కరికి అకౌంట్ కు 2,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారు. దాదాపు ఇది 20వ విడతగా నిధులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 20,500 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది. గత 19 విడతల్లో కూడా డబ్బులు విడతల వారీగా విడుదల చేసినటువంటి కేంద్రం ఈసారి 20వ విడతగా కూడా ఈ నిధులను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ఫిబ్రవరి అంటే ఈ పథకం దాదాపు 2019 సంవత్సరంలో ప్రారంభమైంది. దీని కింద ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 చొప్పున కూడా ఆర్థిక సహాయం అందిస్తా ఉంది. ఈ నిధులను దాదాపు సంవత్సరానికి 3 విడతల్లో కూడా అందజేస్తున్నారు. అట్లా 3 విడతల్లో 4 నెలలకు ఒక్కసారి 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో కూడా 6,000 రూపాయలను కేంద్రం గత 20 విడతలుగా 2019 నుంచి కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 19 వాయిదాల్లో కూడా 3,69 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రధానంగా రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వారి పంట పెట్టుబడి సహాయంగా ఈ డబ్బులను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తా ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద ఇప్పటికే ఒక్కొక్క ఖరీఫ్ కు రబీ సీజన్లకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరాకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతగా ఖరీఫ్ సీజన్ లో 6,000 రూపాయలు, తర్వాతకి రబీ సీజన్ లో కూడా మరొక 6,000, మొత్తం ఇట్లా సంవత్సరానికి 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 6,000 రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తా ఉంది. రైతు పెట్టుబడి పెరగడం, ఇతర కూలీ ఖర్చులు పెరగడం, అనేక అంశాలు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఆర్థిక సహాయంగా ఈ ప్రభుత్వం అయితే ఈ ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అయితే రైతులు దాదాపుగా 2019 నుంచి కూడా 20 విడతల్లో కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద లక్షల కోట్ల భారం పడ్డా కూడా రైతు సంక్షేమం ఉండాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఒక నినాదంతో ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. అనేక ఈ ప్రభుత్వాలు అందించేటువంటి ఆర్థిక సహాయాలతోటి పెద్దగా రైతులకు జరగనప్పటికీ కూడా కొద్ది గొప్ప
ప్రస్తుత ఖర్చుల వరకు అయితే రైతులకు కొంత చేదోడు వాదోడుగా ఈ నిధులు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రేపు అంటే ప్రతిపక్షాలు కూడా దీన్ని కొంత విమర్శలకు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే కేంద్ర ప్రభుత్వము ఈ నిధులను రైతుల ఖాతాలోకి ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించింది కాదు. దాదాపు 20 విడతలు అంటే దాదాపు 19 విడతలు ఇప్పుడే రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే వేశాము. మరొక ఈ సంవత్సరానికి సంబంధించి 20 విడతలు కూడా వేస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాలతోటి రైతు అంటే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. అనుష. రైట్ యకేష్, థ్యాంక్ యూ.